బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ టార్గెట్ గా మంత్రి పొన్నం విమర్శలు చేశారు. బీఆర్ఎస్ సునీతవి ముసలి కన్నీళ్లన్నారు. సానుభూతి ఓట్ల కోసం ట్రై చేస్తున్నారని చెప్పారు. కన్నీళ్లు పెట్టుకోవాలంటే కేటీఆర్, హరీష్ రావులు రెచ్చగొడుతున్నారంటూ నిప్పులు చెరిగారు. ఇక సోదరి సునీతపై తమకు సానుభూతి ఉందన్నారు. నేను జాలి పడతా ఉన్నా నా సోదరి పట్ల. ఎవరికైనా బాధ ఉండొచ్చు, కానీ వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్న మీ కేటీఆర్, హరీష్ రావు, ఇతర టీఆర్ఎస్ నాయకులను కోరుతా ఉన్నారు. మీరు 10 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ చేసిన అభివృద్ధికి సంబంధించిన చర్చ రెడీ. ఆ అంశం చెప్పలేక కన్నీళ్లు పెట్టుకొని ఒకరు ఓదారుతుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తూ ఉంది. తప్పకుండా ఈ దెబ్బతోటి శాసనసభలో ఓడిపోయినటువంటి దానికి, తిరిగి పార్లమెంట్లో 0 సీట్లకు వచ్చిన దానికి, కంటోన్మెంట్ ఉప ఎన్నిక దెబ్బకు, జూబ్లీస్ దెబ్బకు గుయ్యం అనేటువంటి పరిస్థితి వాళ్ళు ఎదుర్కొంటారు. ఆ ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్గా నువ్వు ఏడవాల్సిందే అని వీళ్ళు చెప్తున్నటువంటి అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు. అమ్మ నువ్వు ప్రతి డ్యాన్స్ మీద ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు. ఆ సోదరి పట్ల మాకు సానుభూతి ఉన్నా, రాజకీయాలు సానుభూతి వేరు. తాము ఓట్లలో జోక్యం చేసుకోమని చెప్పారు మంత్రి పొన్నం. దొంగ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదని చెప్పారు. బీఆర్ఎస్ కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు పొన్నం ప్రభాకర్. ఎక్కడ జోక్యం చేసుకోవాలి, వాళ్ళే జూబ్లీహిల్స్కు సంబంధించి చనిపోయిన వాళ్ళ గురించి విమర్శించద్దు. కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం తిరిగే సందర్భంలో వందల మంది మాగంటి బాధితులు ఓట్లు తీసేసి, ఇండ్లు గులగొట్టి, కేసులు పెట్టి, వాళ్ళ పార్టీ మా పార్టీ అని లేకుండా ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళని అణచివేసినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు దొంగ ఓట్లైనా ఇంకోటైనా దాదాగిరి అయినా వాళ్ళే చేసిరు. మేము కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పార్టీ, నియంతృత్వంగా పోదాల్చుకోలేదు. తప్పకుండా ఓటు చోరీ భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ కలిపి ఆడుతున్నటువంటి డ్రామా మా నాయకుడు ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటు చోరీ మీద మాట్లాడుతూ ఇవాళ కూడా ఇక్కడ కూడా ఓట్లకు సంబంధించి ఏదైనా అంశం ఉంటే అది భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాం. మేము